శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఒక రోజు పార్వతీదేవి చిరునవ్వుతో శివుడిని అడిగింది, ప్రభు, మనుషులెందుకు ప్రతి చిన్న విషయానికి శివుడి ఆజ్ఞ కావాలి అంటారు? అప్పుడు శివుడు ప్రశాంతంగా అన్నాడు, దేవి, ఈ జగత్తులో జరిగే ప్రతి కదలిక వెనుక ఒక సమయం, ఒక కారణం, ఒక దైవ సంకల్పం ఉంటుంది అని. అలా చెప్పి పక్కనే నడుస్తున్న ఒక చిన్న చీమను ఉదాహరణగా చూపించాడు. చెట్టు కింద ఒక మనిషి నిద్రపోతున్నాడు. శివుడు మెల్లగా ఇలా అన్నాడు, ఇప్పుడు ఈ చీమ అతనిని కుట్టకూడదు అని. చీమ అతని కాలి మీదికి చేరింది కానీ కుట్టలేదు. పార్వతీదేవి ఆశ్చర్యంతో చూస్తుండగానే శివుడు మరో మాట అన్నాడు, ఇప్పుడు ఆ చీమ అతనిని కుట్టవచ్చు అని. అదే క్షణంలో చీమ కుట్టింది. అప్పుడు శివుడు మృదువుగా చెప్పాడు, పార్వతి, ఈ లోకం మొత్తం ఒకే శక్తితో నడుస్తోంది. ఆ శక్తి అనుమతి లేకుండా గాలి కదలదు, ఆకు రాలదు, చీమైనా కుట్టదు అని. అందుకే భక్తులు నమ్మకంగా అంటారు,